ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడంటూ హామీ ఇవ్వాలని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారట. మంత్రి నారా లోకేష్ అంటున్నారు. ఈ మాట కొత్తది కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నోటు కూడా వినవచ్చింది. కూటమి ప్రభుత్వంలోని కొందరు మంత్రులు కూడా ఇదే మాట అన్నారు. పారిశ్రామికవేత్తల ఆందోళన అర్థం చేసుకోదగిందే. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడిదారులకు దిక్కు లేకుండా పోయింది. అరాచకం ప్రబలిపోయింది. కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. కొత్తగా రావాలనుకున్న వారు ఆలోచన విరమించుకున్నారు. ముందు నుంచి ఉన్నవారిని అధికార బలంతో నానా ఇబ్బందులు పెట్టారు. దేని మీద నాకు కనపడిందంటే ఇక అంతే సంగతులు. ఉదాహరణకు కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ వ్యవహారం చూడండి. వాటి యజమాని కేవీ రావును బెదిరించి వాటాలు లాక్కున్నారు. ఈ బెదిరింపు పర్వానికి తెరలేపింది విజయసాయిరెడ్డి అట. కేవీ రావు పోలీసులకు చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు కూడా అదే మాట చెప్పారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి తనకు కేవీరావు ఎవరో తెలియదంటున్నారు. కేసు తప్పుడు కేసు అని తేలిపోయిన తర్వాత కేవీరావుపై పన్ను నష్టం దావా కూడా వేస్తారట. అరబిందో కంపెనీ తీసుకున్న వాటాల విలువ సుమారుగా 3,600 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఆ వాటాలను 494 కోట్ల రూపాయలు చెల్లించి బదలాయించుకున్నారు. అంత తక్కువకు కేవీరావు తన వాటాలు విక్రయించడం కనుక ఎలాంటి హేరాఫేరీ లేదని విజయసాయి మనల్ని నమ్మంటారు. అరబిందో యజమాని శరత్ చంద్రారెడ్డి తన అల్లుడి సోదరుడు కావటం కూడా యాదృశ్చికం అని మనల్ని నమ్మంటారు. కాకినాడ పోర్టు యాజమాన్యం ప్రభుత్వానికి 965 కోట్ల రూపాయలు ఎగేసిందని వాటాలు అమ్మక ముందు నివేదిక ఇచ్చిన ఆడిట్ సంస్థ వాటాలు అమ్మిన తర్వాత ఆ మొత్తాన్ని 9 కోట్లకు కుదించడం అంతరార్థం ఏమిటో ఆయన వివరిస్తే బాగుండు. మనకు ఎటు తెలియదు, ఆయన వివరిస్తే బాగుండు. కేవీరావు ధైర్యం చేసి ఫిర్యాదు ఇవ్వడంతో ఈ విషయం 10 మందికి తెలిసింది. కానీ అంత తక్కువ మొత్తానికి వాటాలు అమ్మడం ఏమిటన్న అనుమానం ముందే రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు వచ్చే ఉంటుంది కదా, తప్పకొచ్చి ఉంటుంది. ఏం జరుగుతుందన్నది మనతో పంచుకోకపోవచ్చు కానీ వారిలో వారు మాట్లాడుకోరు. ఆనాటి పరిస్థితుల్లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పైకి మాట్లాడటానికి ఎవరికి ధైర్యం చాలింది కాదు. అలాంటి పరిస్థితులు చూశారు కాబట్టి ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారం చేతులు మారితే తమ గతి ఏమిటి అన్న అనుమానం వారిని వెన్నాడుతున్నది. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ఫలానా పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు, ఫలానా నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాడు అని చెప్పడం ఎలా? అలాంటి హామీ ఎవరైనా ఎలా ఇవ్వగలరు? ఇస్తారనుకుందాం. అవతలవాడు నమ్మటానికి ఏమిటి ప్రాతిపదిక? చెప్పిన వ్యక్తి మాట తప్ప. చంద్రబాబు నాయుడు మంచి అడ్మినిస్ట్రేటర్, మంచి దక్షత గల పాలకుడు, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ రాజకీయాలు దాని మీదే నడవవు కదా. నాయకుడి పాలనా దక్షత చూసి ప్రజలు తీర్పిచ్చేట్లయితే 2019లో చంద్రబాబు పార్టీ పరాజయం పాలయ్యేదే కాదు. ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే. 2029 ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు ఎవరూ చెప్పలేరు. పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న హామీని నిలబెట్టుకునేందుకు టీడీపీ నాయకత్వం ఏమి చేస్తున్నదో సంగతిని ప్రస్తుతానికి పక్కన పెడదాం. ఇంకా 4.5 ఏళ్ల పాటు పాలించాలి వారు. చూద్దాం ఏం చేస్తారో. కానీ వైసీపీ సంగతి ఏమిటి? ఇక ఆ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాదని హామీ ఇవ్వాల్సి వస్తున్నది పెట్టుబడిదారులకు అని మంత్రులు చెప్పడం వైసీపీకి ఎంత చిన్నతనం. ప్రత్యేకించి ఆ పార్టీ అధినేత జగన్కి ఎంత నామర్ద. ఆ పార్టీ నేతలు దీన్ని ఎదుర్కోవడం లేదు కూడా. ఏదో నామకే వాస్తే ప్రతి వ్యాఖ్యలు తప్ప గట్టిగా జవాబిచ్చేందుకు జగన్తో సహా ఆ పార్టీ వారు సిద్ధంగా లేరు. ఏది మిమ్మల్ని ఎవరు అడిగారో, మీరు ఎవరికి ఇచ్చారో హామీ చెప్పండి అని నిలదీయవచ్చు కదా. మా హయాంలో మేము ఎవరిని బెదిరించలేదు, మా మీద పారిశ్రామికవేత్తలకు ఎనలేని నమ్మకం ఉంది అని బుకాయించవచ్చు కదా. విజయసాయిరెడ్డి చూడండి, కేవలం ఎవరో తనకు తెలియదన్నారు. తన విషయంలో అంత గట్టిగా బుకాయించిన విజయసాయిరెడ్డి ఆయన ఈ విషయంలో నోరు మెదపడంలా. వారు జవాబు ఇవ్వడం లేదన్న సంగతిని నేను ఇంత ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే వచ్చే ఎన్నికలకు సిద్ధపడడంలో దీని అవసరం లేదని వైసీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు అని అనుకుంటున్నాను నేను. 2019 ఎన్నికల్లో తనను గెలిపించిన వ్యూహాలపైనే వారికి ఇంకా నమ్మకం ఉంది. గత 6 నెలలుగా వైసీపీ నడక చూస్తే అలానే అనిపిస్తున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత తాము చేసిన తప్పుల పట్ల వారిలో పశ్చాత్తాపం ఏమీ కనబడడం లేదు. ఆత్మ విమర్శే లేనప్పుడు పశ్చాత్తాపం ఎందుకు ఉంటుంది? 151 సీట్ల గెలుపుతో అధికారం చేపట్టిన వ్యక్తి 5 ఏళ్ల తర్వాత ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటని పెట్టుబడిదారులు భయపడుతున్నారంటే ఎంత దౌర్భాగ్యం. ఆయనది కాదు, ఏపీ ప్రజలది.